ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. రేషన్ కార్డు ఉన్న వారందరికీ 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి అని ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో కోట్లాది మంది రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, జన్ధన్ ఖాతా కింద అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు, లేక ఖాతాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఖాతాలు ఓపెన్ చేసుకోవడం, 5,000 రూపాయలు మా అకౌంట్లోకి పడిపోతుంది, అది ప్రతి సంవత్సరం కూడా పడుతుందట అన్నట్టుగా ఈ వార్తని, ఫేక్ వార్తని ఎవరో ప్రచారం చేశారు. ఈ ప్రచారం విపరీతంగా జరగడం ప్రారంభమైంది. దీంతో మరి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దీని ఖండన వచ్చింది. అలాంటి వేతలు ఏమీ చెప్పలేదు, ప్రధానమంత్రి గారు ఏమి ప్రకటించలేదు. ఎవరో కావాలని దీని ఫేక్ వార్తను పుట్టించారు. ఈ ఫేక్ వార్తను మీరు నమ్మొద్దు. ఇది ఇప్పటికే కోట్ల మంది దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ డబ్బులు పురుగా వస్తాయంటే ఎవరికైనా ఆశే కదా. 5,000 రూపాయలు నాకు అకౌంట్లోకి వచ్చి పడతాయంటే మరి ఎవరైతే కింది అంటే బాగా కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, బాధలు పడుతున్నారో అలాంటి వాళ్ళకు ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా కూడా వాళ్ళు అర్థం పడదు. ఆ సంతోషపడడం కోసమే ఈ ప్రయత్నం అంతా జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దీన్ని ఖండించారు కాబట్టి ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే ఇలాంటి వార్తలు ఏమైనా వచ్చినప్పుడు నిజమా కాదా అని తెలుసుకోవడానికి వీలుగా మనం ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి పిఎం కార్యాలయం అవుతుందో పిఎం ఆఫీస్ లోపల మనకు దానికి సంబంధించినటువంటి మనకి ఎక్కడైతే ఏ ఆఫీస్ నుంచి అయితే వచ్చారని చెప్పారో ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీస్ని మనం ఆన్లైన్లో తీసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన క్వశ్చన్ అక్కడ మనం వేసినట్టయితే, లేదా అందులో ఉండే నెంబర్లు మనం తీసుకుని వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టయితే మనకి ఈ సమాచారాన్ని స్పష్టంగా చెప్తారు. రెండోది, ఇలాంటి సమాచారాలు ఏమైనా వస్తే ఏ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్ ఏమిటో తెలుసుకొని వాళ్ళని మనం కాంటాక్ట్ చేసినా మనకు వాస్తవాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ వార్త పడితే ఆ వార్త నమ్మేసేసి వచ్చింది కదా, వాట్సాప్లో ఈ సందేశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 5,000 రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళకి తెలియదు కాకుండా వాళ్ళకి తెలిసిన మొత్తానికి వాళ్ళ బంధువులకి, చుట్టాలకి, స్నేహితులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అందరూ కూడా అకౌంట్స్ లేని వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ప్రధానమంత్రి దగ్గర నుంచి 5,000 వస్తాయని చెప్పి ఆశపడటం అనేది సత్యంగా జరిగిన విషయం. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వార్త కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఆ వార్త చెప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి లాభదాయకమైన విషయాలు ఏవైతే ఉంటాయో 5,000 వస్తాయి, 50,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి, 10 లక్షలు వస్తుంది, 25 లక్షలు వస్తాయని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ గురించి ఆ మాట చెప్తున్నారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫోన్ చేసి మనం వాస్తవాలు తెలుసుకోవచ్చు. లేదా మూలాలకు వెళితే మూలాల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ఆన్లైన్లో ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చదువు రాని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో పుట్టేవన్నీ కూడా నిజాలే అనుకుంటే కోట్ల మంది నష్టపోయే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతోమంది అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు నమ్ముకొని డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఎంతో దెబ్బతగిలిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అందులో ఒకరిగా చేరకుండా ఖచ్చితంగా మీరు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, ఏదైనా సోషల్ మీడియాలో ఇలాంటి లాభదాయకమైన విషయాలు వచ్చినప్పుడు అది నిజమైన వార్త కాదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా డబ్బులు వస్తాయా లేదా మనకు అన్న విషయం మనకు రూఢిగా తెలుసుకోకుండా ఇతరులకు ఈ విషయాన్ని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఖండించడం జరిగింది. 5,000 రూపాయలు మేము ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తామనడం అనేది కరెక్ట్ కాదు, అలా ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి మీకు ఎవరో ఈ ఫేక్ న్యూస్ను ప్రచారం చేశారు, మేము కూడా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఈ వార్తను ఇంకెవరికి పంపించకండి, ఎవరికి ఫార్వర్డ్ చేయకండి, ఇది మీలో మీరే ఉంచేసుకోండి, దాన్ని మీరు డిలీట్ చేసేసేయండి, ఇంకా వార్తను మర్చిపోండి మీరు అని చెప్పడం జరిగింది. కోట్ల మంది నిరాశపడ్డ వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఇంకా చాలామందికి చెప్పారు ఈ విషయాన్ని. కానీ ఇప్పుడు సడన్గా అలా డబ్బులు ఏమి రావడం లేదు, 5,000 రూపాయలు మన అకౌంట్లోకి వచ్చి పడవు అనేటువంటి వార్త చాలామందిని బాధ పెట్టేట్టు పరిస్థితి ఏర్పడింది. కొంతమంది దీనికోసమే ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే, ఎవరైనా మీకు ఏదైనా ఫేక్ న్యూస్ పెడితే, న్యూస్ ఏదైనా పెడితే డబ్బులు వస్తాయి, మీరు ఏమి అనకుండానే, అడగకుండానే, మీకేం తెలియకుండానే, మీరేమి అప్లై చేయకుండానే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి అని ఎవరైనా ప్రచారం చేస్తే మీరు నమ్మడానికి వీల్లేదు. అలా 99% రావు. ఒకవేళ ఏదైనా మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా
ఇది ఉందనుకోండి, వాళ్ళకి డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళల వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళ అకౌంట్స్కి ఎలా వస్తాయి? వాళ్ళు అప్లై చేసుకొని మాకు ఇంత లోన్ కావాలని అడిగితే లోన్ ఇస్తుంది గవర్నమెంట్. లోన్తో పాటుగా సబ్సిడీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమీ అప్లై చేయకుండా, ఏమీ అడగకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మీ యొక్క అకౌంట్లోకి 5,000 రూపాయలు వస్తాయని చెప్పంటే దాన్ని నమ్మి మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్కి, వీళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్పి అలా లక్షల అకౌంట్స్ కొత్తగా అకౌంట్ ఓపెన్ అయ్యి వెయిట్ చేసిన పరిస్థితుల్లో నిరాశతో చాలామంది బాధపడే అవకాశం ఉంది. 5,000 రూపాయలే కాబట్టి తట్టుకోగలుగుతారు. అదే 5 లక్షల రూపాయలని రేపు ఎవరైనా చెప్పారనుకోండి, 25 లక్షలు అని చెప్పారనుకోండి, అది కూడా నమ్మి మీరు ఏకంగానే చేస్తే ఆ డబ్బు రాదనంగానే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, జీవితాలు అనిపించేట్టు వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వార్తలో వాస్తవం ఏందో తెలియకుండా మనం ముందుగా కన్ఫర్మ్ చేసుకోకుండా ఇతరులకు చెప్పడం సరైనది కాదు. కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన ఆన్లైన్లో కొడితే గూగుల్లోకి వెళ్ళి మీరు కొట్టారనుకోండి, ఇన్ఫర్మేషన్ కావాల్సినంత వస్తుంది మీకు. అది వాస్తవమా ఫేకా, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏం చేయాలి, ఒక నిజమే అయితే ఎలా పొందాలనే విషయం కూడా స్పష్టంగా దాంట్లో చెప్తాడు. కాబట్టి వాస్తవాలు తెలియకుండా ఆశ కోసం పరిగెత్తి మీరు బాధపడమే కాకుండా మీ రిలేటివ్స్ని, మీ ఫ్రెండ్స్ అందరినీ బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి వార్తలు నమ్మకండి. ఈ ఫేక్ వార్తలు, దీనిలో నిజానిజాల ముందు మీరు తెలుసుకోండి, తర్వాతనే ఇతరులకు చెప్పండి. ఇతరులు ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇలాంటివన్నీ చేసుకొని ముందుకెళ్తే సమస్యలు తగ్గుతాయి, లేనిపోయిన తలనొప్పులు తగ్గుతాయి. తర్వాత వస్తాయని రాలేదని చెప్పి నిరాశతో బాధపడాల్సిన అవసరం ఉండదు. కష్టపడి పని చేసుకొని మన కష్టాన్ని మనం నమ్ముకొని మనం ముందుకెళ్ళేందుకు ఒక దారి చూపిస్తుంది. ఇది అందరికీ జ్ఞానోదయం కావాలని, అందరికీ కళ్ళు తెరవాలని నేను దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను.